డాక్టర్ ఇంకొకటి మెయిన్గా మనం ఇక్కడ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసింది ఎందుకు అంటే లాస్ట్ టైం 1 month బ్యాక్ ఒక ప్రోగ్రామ్ అనేది ఆర్గనైజ్ చేసాం అండర్ N+ ప్రాజెక్ట్. N+ అంటే న్యూనేటల్ స్క్రీనింగ్ ప్రాజెక్ట్. ఇది టాటా ట్రస్ట్ వాళ్ళ తరపు నుంచి అండర్ గవర్నమెంట్ సపోర్ట్, ఏపీ గవర్నమెంట్ సపోర్ట్ ద్వారా 3 డిస్ట్రిక్ట్స్లో జరుగుతుంది. అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్ ఒకటి, కడప డిస్ట్రిక్ట్ ఒకటి, ఇంకొకటి భద్రాచలం డిస్ట్రిక్ట్ కొత్తగూడెం. సో ఈ డిస్ట్రిక్ట్లో ఏంటి అంటే ఈ చిన్నపిల్లల్లో ఎప్పుడైతే ఈ శుక్లం రావడం కానీ, లేకపోతే కంట్లో క్యాన్సర్ గడ్డలు రావడం కానీ, లేకపోతే రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ, ఇలాంటివన్నీ మనం ఒక లైట్ ద్వారా టార్చ్ లైట్ ఎగ్జామినేషన్ ద్వారా చూసుకొని ఏమైనా ఇబ్బంది ఉంది అంటే వెంటనే పసిగట్టి సరైన డాక్టర్ దగ్గరికి పంపించామనుకోండి, ఆ ట్రీట్మెంట్ ముందే అందిస్తే ఆ చూపు అనేది కాపాడగలం. సో దాని కొరకని ఈ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేస్తుంది. సో ఇప్పుడు మేము ఏంటంటే ఆర్క్ లైట్ అనేది ఒక ఇన్స్ట్రుమెంట్ అనేది గవర్నమెంట్ ANM వర్కర్స్కి, ANM స్టాఫ్ వాళ్ళందరికీ ఒక మీటింగ్ అనేది ఆర్గనైజ్ చేసి మొత్తం వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం ఈ ఆర్క్ లైట్ అనే ఒక పరికరం. దీంట్లో మనం లైట్ ద్వారా ఇలాంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే తెలుసుకొని వాళ్ళు పెద్ద హాస్పిటల్కి రెఫర్ చేయగలరు. దాని కొరకే ఇవన్నీ మనం లాస్ట్ మంత్ ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేసి ఆర్క్ లైట్ అనే ఒక పరికరాన్ని డిస్ట్రిబ్యూట్ కూడా చేస్తున్నాం. ఇవి చిన్న చిన్న విలేజెస్ ద్వారా అక్కడి దాకా వెళ్ళి అక్కడున్న బేబీస్ని కూడా స్క్రీన్ చేసుకొని ఏమైనా ఇబ్బంది ఉంటే పెద్ద హాస్పిటల్కి పంపించడానికి కొరకని కూడా చెప్తున్నాం. అదే మెయిన్ ఇప్పుడు మన ఉద్దేశం ఈ ఆర్క్ లైట్ అనే డిస్ట్రిబ్యూషన్ అనేది. ఎందుకు అంటే మారుమూల ప్రాంతం నుంచి ఉన్న పిల్లలు కూడా ఉన్నారు కదా, వాళ్ళని కూడా ఇలాంటి బేబీస్ ఎవరైనా ఉంటే కనిపెట్టి మనం ట్రీట్మెంట్ అందించాలనేది మెయిన్ ఉద్దేశం. ట్రీట్మెంట్ చేస్తే సో అంతకుముందు ఓన్లీ పెద్ద పెద్ద సిటీస్లో ఈ ఇంక్యుబేటర్ ఉంది. ఇప్పుడు ఇంక్యుబేటర్ చిన్న చిన్న టౌన్స్ ఉంది, పెద్దటూరు కూడా ఉంది, ఇట్లా చిన్న చిన్న టౌన్స్. దానికి ఆరోగ్యశ్రీని ఇప్పుడు చిన్న చిన్న టౌన్స్కి కూడా, రూరల్ ఏరియాస్కి, ట్రైబల్ ఏరియాస్కి కూడా అవసరం ఉంది. దానికి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇంకా గవర్నమెంట్ ఆఫ్ ఒడిశా అట్లయితే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. సో అండర్ ద గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ సో ఈ పిల్లలు సంబంధంకి మేడం ఒకవేళ బరువు తక్కువ పుట్టిన, ఒకవేళ నెలలు నిండక ముందు పుట్టిన కన్ను పరీక్ష ఇంపార్టెంటో. సో కంట్లో మనకి నెలలు నిండకోకుండా పుడితే ఏమవుతుంది, పూర్తిగా మెచ్యూర్ అవ్వాల్సినవి అవ్వవు. అంటే ఇప్పుడు మనకి పుట్టిన తర్వాతే మనకు నడక రాదు కదా, కంట్లో కూడా ఒక తల్లి గర్భంలో ఉన్నప్పుడు పూర్తి అన్నీ డెవలప్ అయ్యి బిడ్డ బయటకు వస్తుంది. అదే ముందుగా పుట్టితే ఏమవుతుంది, అన్నీ డెవలప్మెంట్ అనేది అవ్వదు. సో అలా డెవలప్మెంట్ అవ్వదు కాబట్టి నెలలు నిండక ముందు పుట్టినా, బరువు తక్కువ ముందు పుట్టినా కంటి పరీక్ష ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే కంటిలో కొన్ని ఆర్గాన్స్, రెటినా అనేది సరిగ్గా డెవలప్ అవ్వదు. అప్పుడు మనం స్క్రీన్ చేస్తే అంటే వాళ్ళకి పరీక్ష, ఇప్పుడు పసిబిడ్డలు మనకి ఏం చెప్పలేరు కదా. సో మన కంటి లోపలికి మనకు చూస్తేనే ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా అన్నది మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క బిడ్డకి మనం ఖచ్చితంగా కంటి పరీక్ష అనేది చేయాలి. సో ఎలాగైతే మనం ఇప్పుడు ఆరోగ్యకి చేస్తున్నామో అలాగే కంటిలో గ్లకోమా అనే ఒక జబ్బు ఉంటుంది. అది యూజువల్గా చాలా మటుకు పెద్దవాళ్ళకే వస్తుంది. కానీ చిన్న బిడ్డలు, అప్పుడే పుట్టిన బిడ్డలకు కూడా ఈ గ్లకోమా అనే జబ్బు రావచ్చు. దీన్ని నీటి కాసుల జబ్బు అని అంటాం. సో నీటి కాసుల జబ్బు ఉన్నప్పుడు ఏమవుతుందంటే కన్ను మామూలు రంగులో ఉండకోకుండా నీలంగా ఉండడము, లేదా పెద్దగా ఉండడము, అంటే కంట్లో ఒత్తిడి పెరిగి కన్ను పెద్దగా అవుతుంది. సో మామూలుగా అందరు ఏమనుకుంటారు, పెద్ద కళ్ళు చాలా అందంగా ఉన్నాయనుకుంటారు. కానీ చాలా పెద్ద కన్ను ఉంది అంటే అది ఏదన్నా ఇబ్బంది ఉంది అని కంట్లో మనకి అది సంకేతం. కాబట్టి పెద్ద కళ్ళు ఉన్నా, కంట్లో నీరు కారుతున్నా, కన్ను ఎర్రగా ఉన్నా, ఒక కన్ను సైజు ఒకలాగా ఉండి ఇంకో కన్ను సైజు ఇంకోలాగా ఉన్నా, లేదా బిడ్డ లైట్ వెలుతురు చూడలేకపోతున్నా. ఇప్పుడు మనం ఏమనుకుంటాము, పసిబిడ్డలు కన్ను తెరవరు, చాలా మటుకు నిద్రపోతుంటారు అనుకుంటాం. లేదు, పసిబిడ్డలు కూడా కన్ను తెరుస్తారు. వాళ్ళు ఒకవేళ లైట్ సరిగ్గా చూడలేకపోయినా, సో ఇలాంటి సంకేతాలు ఏదైనా ఉన్నా ఖచ్చితంగా కంటి డాక్టర్కి వచ్చి సంప్రదించాలి. సో ఇప్పుడు ఉన్న మెడిసిన్లో అడ్వాన్స్మెంట్లో మనకి ప్రతి ఒక్క జబ్బుకి ట్రీట్మెంట్ అన్నది ఉంది. మనకి దీనికి లేదు అన్నది లేదు. మనకు ఏదైనా సరే మనం ముందు తెలుసుకొని ముందుగా మనము ఆ స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే మనకి ఏదైనా సరే ముందు చేస్తే మనకి దాని సక్సెస్ రేట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. అదే చిన్న బిడ్డ కదా, ఇప్పుడు మనం తీసుకెళ్తే ఏమైనా చేస్తే ఇబ్బంది అవుతుంది,
చాలా పసిబిడ్డ కదా అని ఆలోచిస్తే మనకి లాస్ట్కి నష్టం వస్తుంది. చూపు అంత పోయిన తర్వాత మనం ఏం చేయలేము. ఏదన్నా ఉన్నా మనకి మొదటి దశల్లోనే మనము ట్రీట్మెంట్ చేయాలి. హాస్పిటల్ మన ప్రతి బిడ్డ పుట్టినప్పుడు మనం ఏమనుకుంటాము, తల్లిపాలు ఇవ్వాలి అనుకుంటాం. ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో ప్రతి బిడ్డ తల్లిపాలు ఇచ్చి మంచిగా ఉంటే ఆరోగ్యం ఎలా ఉంటుంది. అలానే పుట్టిన బేబీకి వ్యాక్సిన్స్ టీకాలు వేసామని అడుగుతాం. అలానే ప్రతి వాళ్ళని మనము ఆ బేబీకి కంటి చూపు చూసారా లేదా అని తెలుసుకోవాలి కంపల్సరీ. అది నార్మల్ బేబీ అయినా పర్వాలేదు, బరువు తక్కువ పిల్లలు ఉన్నా వాళ్ళకి కంటి టెస్ట్ అనేది ఒకసారి చూపించాలి. నార్మల్ బేబీస్కి ఒక లైట్ వేసి టార్చ్ లైట్ వేసి చూస్తారు. అది చేస్తే ఏమవుతుందంటే బేబీకి ఏమైనా ప్రాబ్లం ఉన్నది మనం ముందే కనిపెడితే దానికి ట్రీట్మెంట్ అనేది ఉంది. సో ఈ అవేర్నెస్ మూల్యంగా మేము ఏం చెప్తున్నామంటే ప్రతి బేబీకి ఎట్లా తల్లిపాలు ఇస్తాము, టీకాలు వేపిస్తాము, కంటి టెస్ట్ కూడా చేపియాలి. స్పెషల్గా ఇప్పుడు బరువు తక్కువ పిల్లలు, ఇండియాలో బరువు తక్కువ పిల్లలు ప్రతి సిటీలో ప్రతి టౌన్లో సంవత్సరం పెరుగుతున్నారు. వేరియస్ రీజన్స్ వల్ల బరువు తక్కువగా పుడుతున్నారు, నెలలు తక్కువగా పుడుతున్నారు. అలాంటి బేబీస్ ఐసీయూలో ఉన్నప్పుడు ఇంజెక్షన్స్ ఇస్తారు, ఆక్సిజన్ పెడతారు. వాళ్ళకి రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ వన్ కాంప్లికేషన్. సో ఆ కాంప్లికేషన్కి ఆ బేబీ వెళ్ళిందా లేదా అనేది 30 రోజుల లోపల, పుట్టిన 30 రోజుల లోపల బరువు తక్కువ ఉన్న 2 కిలోల లోపల ఉన్న 34 వారాల లోపల పుట్టిన ఆ బేబీస్కి కంటి టెస్ట్ కంపల్సరీ చేయించాలి. చేపించుకుంటే ఐ విషన్ పోతాయి. సో మనం బేబీని బతికించిన వాళ్ళు అవుతాం కానీ విషన్ పోయినట్టు అవుతాం. సో ఈ అవేర్నెస్ అందుకే అందరికీ ఇప్పుడు కొన్నిసార్లు ఇప్పుడు హాస్పిటల్స్ ఎంత డెవలప్ అయినా కొన్ని డెలివరీస్ ఇంట్లో అవుతున్నాయి, లేట్గా హాస్పిటల్స్కి వస్తున్నారు. సో ప్రతి వాళ్ళకి తెలవాలి కళ్ళు టెస్ట్ అనేది ఇంపార్టెంట్. అలానే చెవు కూడా చేయించాలి. చెవు ఇయరింగ్ కూడా ఉందా లేదా అని తెలుసుకోవాలి బేబీస్. లేదంటే ఏమవుతుంది, వాళ్ళు ఒక సంవత్సరం అయినా మాటలు మాట్లాడతారు. అందరు ఏమనుకుంటారు, మా ముందు బాబు కూడా అలానే మాట్లాడలేదు, మగపిల్లోడు మాట్లాడలేదు అనుకుంటారు. సో ఈ అవేర్నెస్ ఏంటంటే పుట్టినప్పుడు చూడడానికి వీళ్ళు నార్మల్గా ఉంటారు, బట్ లోపల ప్రాబ్లం ఉండొచ్చు. కాబట్టి ఈ స్క్రీనింగ్ అనేది అందరికీ అవేర్నెస్, చిన్నపిల్లల డాక్టర్లకి, డెలివరీ చేసే ఆబ్స్టిట్యూషన్స్కి, తర్వాత జనరల్ పబ్లిక్, మీడియా, మీరు అందరి అవేర్నెస్ స్ప్రెడ్ చేయాలి. ప్రతి బేబీకి కళ్ళు టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. దీనికి ఫస్ట్ స్క్రీన్ చేస్తారు. స్క్రీన్ చేసిన తర్వాత ఇంజెక్షన్ ఇస్తారు. కొన్నిటికి ఇంజెక్షన్లో కంట్రోల్ అయితే ఇంజెక్షన్ ఇస్తారు, అది మళ్ళీ ఫాలోఅప్ అవ్వాలి. లేదు అవసరం అయితే లేజర్ చేస్తారు. పెద్ద ఆపరేషన్ అని భయపడాల్సింది ఏం లేదు. ఇప్పుడు లేజర్ సర్జరీస్ అన్నీ అవుతున్నాయి కదా, అలా లేజర్ బరువు ఎంత తక్కువ ఉన్నా చేయొచ్చు. అంటే మా బేబీ తక్కువ వెయిట్ ఉంది కదా, ఈ సర్జరీ చేస్తే ప్రాబ్లమ్ అని అనేది కాదు. అన్నీ ఇప్పుడు స్పెషల్ టీమ్ ఉంది, స్పెషల్ మిషన్స్ ఉన్నాయి. సో లేజర్ చేసి ఆ బేబీకి చూపు రీటైన్ చేయాలి. ముందుగా గుర్తిస్తే జస్ట్ ఇంజెక్షన్లు, లేజర్లతో కానీ గ్లకోమా కానీ పసిబిడ్డల్లో వచ్చే క్యాన్సర్ గడ్డలు కానీ, కంట్లో క్యాన్సర్ కూడా రావచ్చు. సో ఈ క్యాన్సర్ గడ్డలు కానీ వీటన్నిటికీ అవసరమైన ట్రీట్మెంట్ మొత్తం మనకి ఎల్వి ప్రసాద్లో మీకు లభిస్తుంది. సో ఒకప్పుడు మనకి అన్ని చోట్ల మెడిసిన్ అనేది అన్ని చోట్ల అన్ని ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉండేవి కాదు. సో ఇప్పుడు మనకి ఏదైనా ట్రీట్మెంట్ కావాలన్నా మనం ఒకప్పుడు హైదరాబాద్కి పోవాల్సిన అవసరం వచ్చేది, కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు. కంటికి సంబంధించిన ఇప్పుడు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో ప్రతి ఒక్క ట్రీట్మెంట్ మనకి కడప క్యాంపస్లో మనకి అవైలబుల్ ఉంది. చెప్పండి మేడం. అందరికీ నమస్కారం. ఐఎమ్ డాక్టర్ కావ్య పెషెంకి, రాజశేఖర్ క్యాంపస్ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ కడప నుంచి మాట్లాడుతున్నాను. సో ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ ఇండియాలో డిఫరెంట్ ప్లేసెస్లో ఉంది. ముఖ్యంగా హైదరాబాద్లో మెయిన్ బ్రాంచ్ ఉంది, తర్వాత విజయవాడ, వైజాగ్ అండ్ భువనేశ్వర్లో ఉంది. మన రాయలసీమ రీజియన్లో కడపలో మన బ్రాంచ్ని 2.5 years బ్యాక్ స్టార్ట్ చేశాము. సో ఈ సెంటర్ అనేది ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ జనరల్ ఐ కండిషన్స్, కంటికి సంబంధించిన అన్ని స్పెషాలిటీకి సంబంధించిన సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయి. కార్నియా కానీ, రెటీనా కానీ, అడ్వాన్స్డ్ కండిషన్స్ లైక్ ఫ్రాక్చర్స్ కంటికి సంబంధించినవి, లేదంటే కంటి క్యాన్సర్స్, గ్లకోమా కండిషన్స్, చిన్నపిల్లల్లో వచ్చే ఐ కండిషన్స్, ఇలా కంటికి సంబంధించిన అన్ని రకాల జబ్బులకి ట్రీట్మెంట్ అనేది మన కడప బ్రాంచ్లో అందుబాటులో ఉంటుంది. సో ఇప్పుడు మనం చిన్నపిల్లల్లో వచ్చే ఐకి సంబంధించిన రకరకాల కండిషన్స్ మీద అవేర్నెస్ అనేది ఇవ్వడానికి ఈరోజు ఈ ప్రోగ్రామ్ అనేది జరుపుతున్నాం ఈ సీఎంని. సో అందుకని మనం ప్రొద్దుటూరులో మనకి ఆప్థమాలజిస్ట్, పీడియాట్రిషియన్స్ అందరినీ ఇన్వైట్ చేసి వీఆర్ డూయింగ్ దిస్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ.
సో ఇది కడపలో పెట్టింది. ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ కడప, మన రాయలసీమ రీజియన్లో సెంట్రల్గా ఉండేలాగా పెట్టాము. సో దట్ అందరికీ అందుబాటులో ఉండాలి, అడ్వాన్స్డ్ ఐ సర్వీసెస్ అని అందుకని పెట్టామన్నమాట, అందరికీ అందుబాటులో ఉండే విధంగా. సో ఇంకా మిగతా ఏరియాస్లో కూడా మనము చిన్న చిన్న సెంటర్స్ అనేవి ఉన్నవి, లైక్ శుక్లాలు అంటే క్యాటరాక్ట్స్ ఉంటాయి కదా, అలాంటి కండిషన్స్కి మనం ఆపరేషన్స్ అని చేస్తున్నాము. బట్ అడ్వాన్స్డ్ కండిషన్స్ అనేవి ట్రీట్ చేయడానికి టెరిటరీ సెంటర్ కావాలి. అది ఇప్పుడు మనకి రాయలసీమ రీజియన్లో ఉంటుంది, కడపలో ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో అవేర్నెస్ ఏమైనా ఏర్పాటు చేస్తున్నారు? గ్రామీణ ప్రాంతాల్లో ఏమైనా అవేర్నెస్ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు? సో మనము లైక్ ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ అవేర్నెస్ యాక్టివిటీస్ అనేవి చేస్తున్నామండి. కంటికి సంబంధించిన కామన్ కండిషన్స్ లైక్ గ్లకోమా అంటే నీటి కాసులు అంటారు. దానివల్ల కంటికి నొప్పి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండానే వాళ్ళు గ్రాడ్యువల్గా చూపు అనేది పోతుందన్నమాట. దాని గురించి అవేర్నెస్ కోసం రేడియోలో ప్రోగ్రామ్స్ చేస్తున్నాము, గ్లకోమా వాక్స్ లాగా చేస్తున్నాము. అలాగే షుగర్ వల్ల కంటి నరాలు అవన్నీ దెబ్బతింటూ ఉంటాయి, దానికి సంబంధించిన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. చిన్నపిల్లల్లో ఐ క్యాన్సర్స్ వస్తుంది, దాన్ని రెటినోబ్లాస్టోమా అంటారు. లాస్ట్ వీకే మనం కడుపులో దీని గురించి అవేర్నెస్ యాక్టివిటీ అనేది చేశాము అండ్ రేడియో టాక్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా దీన్ని విస్తృతంగా మిగతా ప్రాంతాల్లో మీరు చెప్పినట్టు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎక్స్టెండ్ అయ్యేలాగా చేద్దామని చెప్పి అందరికీ నమస్కారం. ఈరోజు నేను ప్రాజెక్ట్ ఎన్+, బై ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ఇక్కడ సిఎంఏ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. మెయిన్ ఏంటంటే గర్భవతిగా ఉన్నప్పుడు చాలామందికి ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. ప్రీమెచ్యూర్ బేబీ అంటే నెల నిండకుండానే పుట్టే పిల్లలకు కొంతమందికి తెలియదన్నమాట, వాళ్ళు డెలివరీ అయిన తర్వాత వాళ్ళకు కంటి చూపు ఉందా లేదా. అట్లా పుట్టిన పిల్లల్లోకి వీళ్ళు స్క్రీనింగ్ చేసి మనకు సర్జరీ చేసి పిల్లలకు కంటి చూపు పోకుండా చేయడానికి వీళ్ళు ప్రాజెక్ట్ చేయడం చాలా బాగుంది. అది ప్రాజెక్ట్ నేమ్ ప్రాజెక్ట్ ఎన్+ ప్రాజెక్టు. ఇది ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి. అలాగే వీళ్ళకు మేము ప్రతి మంగళవారము పొద్దుటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది పిల్లలకి, ప్రీమెచ్యూర్ బేబీస్ వద్దు కాబట్టి అక్కడికి వచ్చి తెలియని వాళ్ళు ఎవరన్నా ఉన్నా ప్రీమెచ్యూర్ బేబీస్ని తీసుకొని వచ్చి చేస్తే వీళ్ళు స్క్రీనింగ్ చేస్తారు. ఏమైనా డిసీజెస్ ఉన్నా కూడా వీళ్ళు సర్జరీ చేసి దాన్ని క్యూర్ అయ్యేటట్టు చూస్తారు. ఓకే, ఇది మంచి ప్రాజెక్ట్. గవర్నమెంట్ తరఫున అన్ని పిల్లలు చేస్తున్నారు, ఉచితంగానే చేయడం జరుగుతుంది. ఇప్పటికి ఆల్మోస్ట్ 3 కేసులు సర్జరీ చేయడం జరిగింది. ప్రతి వీక్ 49 నుంచి 50, 60, 70 మంది స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. ప్రాజెక్టు మనకు అక్టోబర్ నుంచి స్టార్ట్ అయింది. నెలకు ఒక్కసారైనా మంగళవారం జరుగుతుంది. ప్రతి మంగళవారము గవర్నమెంట్ హాస్పిటల్ పొద్దుటూరులో స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. Topic which has been discussed. Trends in the neonatal eye screening method. Thank you, Doctor. I would like to discuss regarding Dr. Theodore Terry. Initially, when neonatal units were started in US, so babies that were born premature, initially he noticed to have white reflex. So from there, the eye screening actually started. So initially it was started as a torchlight examination, which is the most common, most accessible tools that we have, that is torchlight. So any gross posterior segment pathology. So torchlight is also one of the most commonly used technique, as the torch is accessible everywhere. So another most common technique that we use is red reflex test. It's a red reflex and abnormal reflex. Red reflex on the right side, and left side you can see the abnormal white reflex. So the direct ophthalmoscope has been a standard technique. So but the problem with the direct ophthalmoscope is it's a slightly expensive tool compared to arc light. So direct ophthalmoscope costs around 40,000. So we cannot use a direct ophthalmoscope to
mass screening. Like if you have to screen entire all babies in Kadapa district, like it will be little more expensive. It may not be really cost effective. So we got a new device called ArcLight. So ArcLight, this is a simple device. It costs around 4,000-5,000. So with the help of this technique and the advantage of ArcLight compared to direct ophthalmoscope is this device doesn't need any charging. So it's a solar powered device, and right now in the NBLESS project that we are screening all the babies in the Kadapa district. So ASHA worker, nurses in primary health centers, they are using this device and are able to see the red reflex and able to screen for any abnormal eye problems with this device. So yeah, as you can see in the right side, you can see the various parts of the ArcLight, where the ArcLight can also be mounted on a cell phone, where the cell phone is used to capture the images. We can see the abnormal pathologies, all the normal retinal features we can see, and any abnormality, if it is detected, can be referred immediately. So we also do a telescreening with using the wide field digital imaging. So the digital imaging has been a cornerstone in a modern neonatal eye screening. So with this device we are able to screen around 100 to 200 degrees of retina. So there are various instruments, that is in US we use RedCam, in India we have more Trinetra, which is more cost effective. And these are the various fundus photos with birth, retinopathy of prematurity, and any birth trauma related hemorrhages we can screen. So the wide field thing is, with the wide field digital imaging, so it can be standardized. Like for example, if we have a technician, as I said in the previous slide, the digital imaging can be used where remote technician can screen the images. As you can see, this is another model where we have a technician getting the fundus photo and screen for any pathologies, and the technician can send the images to us. Like for example, if I am not coming to Prodhutur, or like our technician will do the screening and send the images. Any abnormality is detected, for example in this baby having stage 3 progressing into stage 4. So they can send the baby immediately